నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది, నా పాపము ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. హల్లెలూయా. అమ్మా, మనం మర్చిపోతాం కదా, మర్చిపోతాం. కానీ ఎప్పుడైతే ఈ ప్రవక్త వచ్చాడో, ఎప్పుడైతే ఆయన ఒక కథను చెప్పి ఆ కథలో ఉన్నది నువ్వే అని చెప్పాల్సిన అవసరం ఆయనకు అర్థమైపోయి ఆయన చేసేది ఏమి లేక, నేను ఒక రాజుని, అయినా కూడా ఈయన వచ్చి నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను శిక్షిస్తాడన్నాడు. నిజంగా ఎవరికైనా అట్లా చెప్తే ఎట్లా ఉంటుందమ్మా? నేను తీసుకెళ్ళి చంపేయండి అన్నాడు, అబద్ధ ప్రవక్త అంటాం మనం. కానీ ఆయనలో భయం పుట్టింది, ఎందుకంటే నేను చేసిన తప్పు ఆయనకు తెలుసు కదా. ఆయనలో భయం పుట్టింది, భయం కలిగింది. మన లోపల కూడా భయం రావాలా, మన లోపల కూడా ఆ యొక్క ఆలోచన రావాలి, ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటాం కదా, మనం దీవించబడాలని కోరుకుంటాం. దేవుడు దీవిస్తే ఎవరు ఆపలేరు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలనుకుంటే ఎవడు ఆపలేడండి ఈ లోకంలో. దేవుడు నీ పాపాన్ని క్షమించి నిన్ను ఆశీర్వదిస్తే నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసా? నువ్వు ఊహించలేవు, నువ్వు అంచనా కూడా వేయలేవు. నిజంగా మీరు మనసు మీద, మీ హృదయం మీద చేతులు వేసుకొని చెప్పండి, నువ్వు దేవునికి హృదయానుసారంగా ఉన్నావా? నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థించి దేవుడు వింటున్నాడు అని నువ్వు చెప్పగలవా? నీ దోషములు, నీ పాపములు, అతిక్రమం అడ్డురాట్లేదా? అన్నీ వస్తాయి, ప్రతిదీ వస్తుంది మన ముందు. మనం అన్నీ అడ్డున్నప్పుడు దేవుడు వింటూ ఉంటాడు. కానీ దేవుడు కోరుకుంటాడు ఏం తెలుసా? వాడు మారితే బాగుండు, బ్లెస్ చేస్తా. ఈమె మారితే బాగుండు, ఇవన్నీ వదిలేస్తే బాగుండు. ఈ శత్రుత్వము, ఈ గొడవలు, ఈ శాపనార్థాలు, ఈ చేతబడులు ఇవి మానేస్తే బాగుండు కదా. కొంతమంది ఏం చేస్తారు, క్రైస్తవులమే, కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద మంత్రాలు వేపిస్తాం. అది నమ్మడానికి మనకి చాలా విడ్డూరంగా ఉంటుంది, కానీ ఇది నిజం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ ఇది నిజము. కానీ దేవుడు సహించాడండి ఇలాంటి కదా. భర్త మాట వినట్లేడు, ఏం చేయాలా? వినేటట్టు చెయ్యాలి. ఏం చేయాలి? చెయ్యాలి. వింటాడో? ఎందుకు వినడు? వినేటట్టు చేస్తాము అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వినేటట్టు చేస్తారు కూడా చాలామంది. కానీ క్రైస్తవులు ఎవరు అట్లా చేయరండి, ఎందుకంటే దేవుని భయం ఉంది కదా. మన వాళ్ళైతే ఎవరు చేయరు, ఎందుకు? దేవుని భయం ఉంది, విశ్వాసం ఉంది. మరి దావీదుకి సంగతి తెలుసు, ఖచ్చితంగా దేవుడు ఎక్కడో కదా నన్ను పట్టుకుంటాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను తొక్కేస్తాడు. కాబట్టి నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చదవమ్మా 4. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా ఆగపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడవుగా ఆగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. ఏమన్నామో ఇక్కడ, నేను పవిత్రునగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. అంటే ఈయన అన్ని కోల్పోతా ఉన్నాడు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈరోజు మన జీవితం కూడా అట్లనే ఉంది, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఏది చేసినా ఏదో లోటు కదా, ఏదో లోటు. ఈ లోటు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఈ వెలితి ఎప్పుడు కనబడుతుంది తెలుసా? మన దోషములు అది మనకంటే గొప్పగా అయినప్పుడు, అప్పుడు ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటి కనబడతా ఉంటాయి. నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు,
ఆకలేదు లేదా బలహీనత, లేమి, ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉంటాయి. అయితే దేవుడు వీటన్నిటి నుంచి బయటికి తీసుకొని రాగలడా? తీసుకొని రాగలడు. మరి దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు కదా, విన్నాడా లేదా? విన్నాడు. దేవుడు తప్పించాడా లేదా? తప్పించాడు. మరి నీవు ప్రార్థన చేస్తే వినడా దేవుడు? అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? పక్కన వాళ్ళు అడగండి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? నువ్వు మొరపెడితే దేవుడు క్షమించడా? నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కనికరించడా? కదా, గర్భఫలం ఇస్తాడు, వివాహం జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, నీ ఆస్తి నీకు వస్తుంది, నీ సమస్య నుంచి నువ్వు బయటికి వస్తావు. నువ్వు బంధకాల్లో ఉన్నావు. ఇప్పుడు ఆ సంఖ్యలన్నీ తెగిపోవాలంటే ఒకటే మార్గం, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధించువారు, నిజంగా నేను చెప్తున్నా, వారి జీవితం అద్భుతంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతంగా దేవుడు వారిని మార్చబోతా ఉన్నాడు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు. వారి పిల్లలను దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న రోగములో ఏ రోగము నీ పిల్లలకు రాకుండా దేవుడు కాపాడగలడు. హల్లెలూయా. దేవుడు కాపాడగలడు. ఎస్, దేవుడు కాపాడగలడు. దేవుడు తప్పించగలడు. ఇప్పుడు నిన్ను బట్టి నీ బిడ్డలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. నిన్ను బట్టి, బికాస్ ఆఫ్ యూ, నీ పాపము, నీ దోషము అడ్డొచ్చాయి వారిని ఆశీర్వదించడానికి. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేసి దేవుని అడుగు. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టు. ప్రతిరోజు దేవుని అడుగు. దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. హల్లెలూయా.